गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులైనటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ కాంచి కామకోటి పీఠం సర్వజ్ఞ పీఠం ఆది గురు శంకర భగవత్పాదాచార్యుల వారిచే ప్రతిష్ఠించబడి నాటి నుండి 71వ పీఠాధిపతి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి వరకు కూడా తపోన్నత విగ్రహ స్వరూపులై విరాజమాన వెలుగుతూ అందరికి కూడా పండితులకు పామరులకు సామాన్యులకు ప్రతి ఒక్కరికి కూడా దివ్యమైన మార్గాన్ని అందిస్తూ పరమపద సోపానంలో అందరినీ కూడా ఉత్తమమైన మార్గంలో పయనింపచేస్తున్నటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి దివ్య పాదపద్మములు నమస్కరిస్తూ, ఆత్మీయులారా, నేడు నాగ చవితి, రేపు గరుడ పంచమి. ఆ యొక్క ఆంధ్రలో రాయలసీమ ప్రాంతంలో, విశేషంగా కర్ణాటక, ఇక్కడ నాగుల చవితి గరుడ పంచమి వైభవంగా చేస్తారు. కర్ణాటక స్టేట్లో ఈ యొక్క సెలవు దినంగా ప్రకటిస్తారు. వైభవంగా జరుగుతుందన్నమాట. మరియు ఉత్తర కోస్తా ప్రాంతం మరియు గోదావరి జిల్లాల్లో కార్తీక మాసంలో ఈ యొక్క గరుడ పంచమి వ్రతం చేస్తారు. ఏది ఏమైనా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రతీకమైనటువంటి ఈ గరుడ పంచమి చాలా విశేషమైనటువంటిది. గరుడ పంచమి వ్రతాన్ని నాగపంచమి లేక ఫణిగౌరీ వ్రతం అని కూడా నానుడి ఉంది. వారి వారి సాంప్రదాయం ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అన్నతమ్ముల యొక్క శుభాన్ని కోరేటువంటి కన్యలు లేదా వివాహమైన వారు ఈ యొక్క వ్రతాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తారు. మొదటగా వినాయక పూజ చేసి తదనంతరం అభిప్సాత సిద్ధ్యర్థం పూజితైన సురైరపి సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః అని ప్రార్థన. తర్వాత ఆచార్యులు మనకు చెప్పేటువంటి పురోహితులు ఆ యొక్క కేశవాది నామంలో అయిన తర్వాత సంకల్పం చేసుకుంటారు. ఏమిటది? అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయ ఐశ్వర్యాభివృద్ధ్యర్థం దీర్ఘ సుమంగళీత్వ సిద్ధ్యర్థం సమస్త సన్మంగళావాప్యర్థం వర్షే వర్షే పూజ్యమానాం ఫణిగౌరీ దేవతాముద్దిశ్య ఫణిగౌరీ దేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి షోడశోపచార పూజాం కరిష్యే అంటూ మంత్రాక్షతులు నీటిని అర్ఘ్యంలో వదిలేయాలి ఆ యొక్క అర్ఘ్యపాత్రలో. తర్వాత కలశ పూజ యథారీతి ఫణిగౌరీ పూజ అని అక్కడ నాగదేవతను ఆ యొక్క మండలంలో పెట్టి ఆ ఫణిగౌరీ అని పూజిస్తారు. ఆగచ్చ దేవదేవేసి శంకరార్ధ శరీరుని ఆవాహయామి భక్త్యా త్వాం ఫణిగౌరీ నమోస్తుతే అని ఈ విధంగా మంత్రాక్షతలతో అమ్మవారిని పూజించాలి. ఫణిగౌరీ దేవతాభ్యో నమః. ఆమె ఎలా ఉంది అంటున్నారు? మాణిక్య వజ్ర వైఢూర్య నీలరత్నాది శోభితం రత్నసింహాసనం దివ్యం గృహాణ పరమేశ్వరి అని అమ్మవారిని ప్రార్థన గౌరీదేవిని. ఆత్మీయులారా, ఈ యొక్క
ఫణిగౌరీదేవిని షోడశ ఉపచార పూజలతో పూజించి ఆ యొక్క నోము దారాలను కూడా పూజించుకుంటారు. స్త్రీలు ఆచరించే ప్రతి వ్రతంలో కూడా నోము దారములు విశేషమైనవి, బాగా తెలుసుకోవాలి. అమ్మవారిని అనేకమైన పుష్పములతో అలంకరింపజేస్తారు. సేవంతికా వకుల చంపక పాటలాబ్జై పున్నాగజాజి కరివీర రసాల పుష్పై బిల్వ ప్రవాళ తులసీ దళ మల్లికాద్యై త్వాం పూజయామి జగదీశ్వరితే పదాబ్జే. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆ ఫణిగౌరీదేవిని అష్టోదశ శతనామములతో పూజిస్తూ అగరు ధూపదీప నైవేద్యములు, మహానైవేద్యం, ముఖ్యంగా అమ్మవారికి భక్ష్య భోజ్యైశ్చ శోష్యైచ పరమాన్నం చ సశర్కరం నైవేద్యం గృహ్యతాం దేవి శంభుపత్ని నమోస్తుతే. పరమేశ్వరుడు తన దివ్య దేహమంతయు కూడా అనేకమైన సర్పములను అలంకారంగా చేసుకుని ఉంటాడు. నాగభూషణుడు అని పేరు ఆయనకు. ఎక్కడైతే ఈ యొక్క సర్పం ఉంది కదండి, ఆ సర్పము యోగ శాస్త్రంలో కుండలిని శక్తికి ప్రతీకం. అది ఒకానొక పాశ్చిమాత్యుడు బ్రౌన్ అని ఆయన ద సర్పెంట్ పవర్ అని ఒక పుస్తకాన్ని రాశాడు. సర్పెంట్ పవర్ అంటే కుండలిని శక్తి గురించి. దాంట్లో విశేషంగా శ్రీశక్తి ఉపాసన గురించి కూడా ఆయన చాలా చక్కగా వెలుగులోకి తెచ్చాడు. ఆ పుస్తకం నేను చదివాను. అది కుండలిని శక్తి గురించి ఉంది. ఆ విధంగా అమ్మవారిని మనం నోములు నోచేటువంటి సువాసినులందరూ కూడా ఈ విధంగా వ్రతరూపకంలో మనం అమ్మవారిని పూజిస్తున్నాం, శక్తి ఆరాధన చేస్తున్నాం ఈ యొక్క చవితి రోజు. మరియు పంచమి కూడా చాలా శ్రేష్టమైనది. శ్రావణ మాసంలో శుద్ధ పంచమి. కాంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వాముల వారు ఆంధ్ర రాష్ట్రంలో అనేక సార్లు ఆయన సంచరించారు. మనం ఆచరిస్తున్నటువంటి అనేకమైన పూజా పద్ధతులన్నింటినీ కూడా ప్రజోపయోగమై గరుడ పంచమి ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేశారండి. అందరూ కూడా దీంట్లో పాల్గొని ఆ రోజు విశేషంగా కంచి కామకోటి పీఠం దివ్య ఆశీస్సులతో గరుడ పంచమి వ్రతం జరిగి భక్తులకందరికి కూడా దివ్య అనుగ్రహాలు లభ్యమవుతాయండి. ఇది విశేషంగా ఎందుకు అనంటే ఆ యొక్క గరుడ దేవుడు జన్మించిన దినం, తన తల్లికి దాస్య విముక్తిని చేశాడు ఆయన. ఇటు గొప్పదండి ఇది వ్రతం. అమ్మవారిని ప్రార్థించుకుంటారట. జాత వేదసే సునవామసో మమరాతీయతో నిదహాతి వేద సనః పర్ష దదాతి దుర్గాడి విశ్వానావేవ సింధుం దురుతాత్యగ్ని అని. ఈ విధంగా వేదపూర్వకంగా పురాణోక్త ప్రకారంగా మనం ఈ వ్రతాన్ని ఇంట్లో ముత్తైదువులందరూ చేసుకుంటూ ఉంటే ఇల్లంతా కళకళలాడుతుంటుంది. మరియు ఈరోజు చవితి రోజు ఆ వల్మీకమునకు వెళ్ళి వల్మీకమును పూజిస్తాం. అంటే వల్మీకం అనగానే మనకు వాల్మీకి మహర్షి గుర్తొస్తారు. అంటే చీమల చేత ఏర్పాటు చేయబడిన ఆ యొక్క పుట్టది చూడండి. దాంట్లో శ్రేష్టమైన ఫణిరాజు ఉంటాడు, నాగేంద్రుడు. ఆ నాగేంద్రుడిని మనం ఈరోజు క్షీరములు సమర్పించి భక్తితో మడి ఆచారములతో ఉపవాసములుండి మరియు ఇంటిని ఎల్లప్పుడూ కూడా రక్షించు తండ్రి, సర్పబాధలు లేకుండా చెయ్యి. మరియు ఎవరు సర్పం యొక్క ఆగ్రహానికి గురవుతారో వాళ్ళకి చెవుడు వస్తుందని ఒక నమ్మకం ఉందండి. అందుకోసం చెవుడు రాకుండా, రోగములు రాకుండా, మరియు ఆ యొక్క కుండలిని శక్తి ప్రచోదనమై జ్ఞాన వికాసం కలిగి లక్ష్మీ భాగ్యం మనకు కలగాలని పూర్వీకులు మన వ్రతముల ద్వారా మన ఇంట్లో ఇటువంటి సౌభాగ్యాన్ని మనకు తీసుకొచ్చారు. అమ్మవారికి ఫణిగౌరి అని పేరు పెట్టారు. ఇంకా వాయినం ఇస్తారు. ఫణిగౌరి పేరు చెప్తూ ముత్తైదులు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటారనమాట. ఈ విధంగా అమ్మవారిని ప్రార్థించుకునేటు శుభదినం అండి ఇది. ఈ గరుడ పంచమి వ్రత కథలో చాలా చక్కగా అనేకమైన విషయాలు రహస్యంగా ఉన్నాయండి. వాటిని మనం మహాత్ముల ద్వారా తెలుసుకోవాల్సి వస్తుంది. స్త్రీలందరూ కూడా తమ యొక్క పుట్టినింటిని చల్లగా ఉన్న అన్నదమ్ములను రక్షించాలని ప్రార్థిస్తారు. కర్ణాటకలో గొప్ప క్షేత్రం అవుతుందండి, నాగల మడక అని. అది యాక్చువల్గా నేగిలు మడక, అదే నాగల మడక అని అయింది. అక్కడ
ఆ యొక్క భూమి దున్నుతున్నప్పుడు అక్కడ ఒక సర్పము ఆ యొక్క నేగిలి కింద పడి హత్య చేయబడిందని, దాని ద్వారా శాప విమోచనం కోసం ఆ యొక్క పూజలు చేస్తారని ఈరోజు మరియు రేపు విశేషంగా నాగల మడకలో జనసందడి ఉంటుందండి. అక్కడ పరమాత్ముడు యొక్క నాగదేవతని విశేషంగా కొలుస్తారు. మరియు ఆ యొక్క బ్రాహ్మణులందరికీ కూడా అన్న సంతర్పణలు చేసిన తర్వాత వచ్చిన భక్తాదులు ఏం చేస్తారంటే ఆ యొక్క విస్తర్లను తీసివేసి ఆ యొక్క పండితులు, వేద విద్వాంసులు, భక్తులు భోంచేసినటువంటి ప్రదేశంలో వీళ్ళంతా కూడా అంగ ప్రదక్షిణలు చేస్తారండి. మన దేశం ఒక నమ్మకం ఉందండి. భక్తులు ఎక్కడ ఉంటారో భగవంతుడు అక్కడ ఉంటాడని. అంటే వచ్చిన భక్తులు వారేం బ్రాహ్మణులనే కాదు, ఏ జాతి వారైనా సరే అక్కడ భోంచేసిన వారందరి ఆ యొక్క విస్తర్లు తీసివేసి వాటిలో అంగ ప్రదక్షిణాలు చేసి దొర్లుతారు. దానివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని. సుబ్రహ్మణ్య స్వామి ఆ యొక్క గృహంలో ఉన్న భార్యాభర్తల సామరస్యాన్ని మరియు కుటుంబంలో సంతానాన్ని అనుగ్రహించేటువంటి వాడని, మరియు శీఘ్రంగా వివాహం, అనుకూలమైన వరుడు, అనుకూలమైన కన్య ప్రాప్తి కావాలని సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాం. ఆయన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఈ విధంగా ఉన్నటువంటి యొక్క గరుడ పంచమి చాలా శ్రేష్టమైనది. శ్రావణ మాసం శుద్ధ పంచమి దినము సోదరులు ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా లోక కళ్యాణం కోసమైనా చేయాలి. అమితమైన సౌభాగ్యం, పుణ్యం దొరకాలని ప్రాతకాలంలో నిద్ర మేలుకుని శుచిర్భూతులై ఆ యొక్క పసుపును పెట్టుకుని మంగళద్రవ్యములతో మంగళ స్నానం చేయాలి. శుభ్ర వస్త్రములు ధరించి తదనంతరం మంటపం ఏర్పాటు చేసుకుని అనేకమైనటువంటి పుష్పములతో అమ్మవారిని అలంకారం చేస్తూ ఆ మంటప మధ్యంలో రంగవల్లులతో శ్రీచక్రాన్ని అష్టదళ పద్మాన్ని లిఖించి చక్కని ఆసనం వేసి తర్వాత బియ్యపు రాశి, ధాన్యపు రాశిని పోసి దానిపైన ఈ యొక్క శ్రేష్టమైన బంగారు లేక వెండి లేక తామరంతో చేసినటువంటి శేషనాగ ప్రతిమను అందులో ఆవాహన చేయాలి. ఇంకా షోడశోపచార పూజలు, పంచగవ్యము, పంచామృత స్నానాలు, వస్త్రము, ఆభరణములు, గంధములు, అక్షింతలు ఆ దేవికి సమర్పించాలి. భక్తితో నైవేద్య తాంబూలను సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని ధూపదీప నైవేద్యాలు వచ్చిన వారందరూ కూడా అక్కడ కూర్చోగా ముత్తైదువులు ఆ యొక్క ఆచార్యుడు చెప్పినట్లుగా ఆ గ్రంథులు ఉన్నటువంటి ఆ దారమును తమ కుడి చేతికి కట్టుకుని ఆ తర్వాత వచ్చిన వారందరికీ కూడా బ్రాహ్మణునికి వాయన దానములు ఇస్తారు. గౌరీదేవిని పరమభక్తితో సేవిస్తారనమాట. ఈ విధంగా స్త్రీలు 10 సంవత్సరం తప్పక ఈ వ్రతాచరణ చేస్తారో వారి సమస్తమైన కోరికలు కూడా వారికి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అనవచ్చు, నాగదేవత, ఫణిగౌరీదేవి అనుగ్రహిస్తుందని తప్పకుండా పుత్ర పౌత్ర సుఖ సౌఖ్యము ధనధాన్యాలు లభ్యమవుతాయి, ఐశ్వర్యాభివృద్ధి అవుతుంది. చాలామంది ఏం చెప్తుంటారంటే ఎక్కడ సిరి సంపదలు ఉన్నాయో అక్కడ ఈ ఫణీంద్రుడు ఆ యొక్క నిధిని రక్షిస్తూ ఉంటాడని ఒక శాస్త్రం. ఈ విధంగా అనేకమైనటువంటి గొప్పదైన వ్రతముల్లో ఇది ఒకటి. ఇది గరుడిని జన్మ వృత్తాంతం చెప్పేటువంటి ఇతిహాసం దీంట్లో ఉంది. కశ్యప మహర్షికి తన పత్ని సుపర్ణీదేవిలో గరుత్మంతుడు కుమారుడుగా పుట్టాడని, గరుడు పెరిగి పెద్దవాడై తన తల్లి సౌతి ఇంట్లో దాసిగా ఉన్నదాన్ని చూసి దాస్యభావాన్ని తొలగించడం కోసం ఆ యొక్క దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చి ఆ యొక్క పినతల్లికి ఇచ్చి తన తల్లి యొక్క దాస్యముక్తి చేస్తాడు. అందుకే తన మాతృభక్తి దీంట్లో మనకు ప్రత్యక్షం కనపడుతుంది. కావున గరుడుని ఆ యొక్క మహావిష్ణువు యొక్క వాహనం, ఆయన స్మరించడం ద్వారా అనేకమైన ఈతి బాధలు తొలగిపోతాయి. వైష్ణవులకు పరమ ఆరాధ్యమెవరనగా మహావిష్ణువు గరుడ. ఈ విధంగా ఆ యొక్క అత్యంత శ్రేష్టమైన భక్తుడయ్యాడు గరుడు. తల్లి సేవ చేసినందువల్ల తల్లి కృపాశీర్వాదములతో అంత గొప్ప పదవిని ఆయన పొందాడని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. కావున ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం పరమాచార్య స్వాముల వారు ఈ యొక్క గరుడ పంచమి వ్రతకథ విశ్లేషణను చాలా చక్కగా చేశారు అనేక చోట్ల. మరి ఈ వ్రతం కూడా అందరూ భక్తులు ఆచరిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క చాతుర్మాసంలో వచ్చే శ్రావణ శుద్ధ పంచమి శ్రీవార్లు ఇరువురు కూడా తిరుపతిలో చాతుర్మాస వ్రతం చేస్తున్నారు. అనేకమైనటువంటి వేద సదస్సులు, పంచాంగ సదస్సులు, యజ్ఞములు, యాగములు అన్ని జరుగుతున్నాయి. ఉదయము మరియు అస్తమానం 2 సమయాల్లో కూడా శ్రీ శంకర విజయ సరస్వాములు వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ వారి యొక్క కోరికలకు పరిహారాలు తెలియజేస్తున్నారు. మరియు మధ్యాహ్న కాలంలో శ్రీ శంకర విజయ సరస్వ మహాస్వాములు వారు మహాత్రిపుర సుందర సమేసి చంద్రమౌళీశ్వర
దివ్య పూజలు నెరవేరుస్తూ వచ్చిన వారందరికీ కూడా తీర్థము మరియు ప్రసాదం కూడా లభ్యమవుతుంది. యాత్రికులు తిరుమలకు వెళ్ళిన వారందరూ కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వంశ పారంపర్యంగా ఎందరో భిక్షావందనాలు చేయించుకుంటున్నారు. మరియు వేద పారాయణలు జరుగుతున్నాయి. విద్వత్ సదస్సులో మనం కూడా పాల్గొనాలి. సాయంకాలం పూట విశేషంగా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా నెరవేరుతున్నాయి. అందరూ కూడా భక్తజనులు మనం వెళ్ళి ఈ చాతుర్మాసం శ్రీవార్ల ఉభయుల ఆశీస్సులు మనం పొంది తరించేటువంటి సన్మార్గాన్ని శ్రీ శంకర విజయేంద్ర స్వామి మనందరికి అనుగ్రహించిన ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములన్నీ కూడా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై.